యెహోవా నీవే మాకు తండ్రివి. ఆయన నీ జీవితాన్ని, నీ యొక్క క్రియలను గొప్ప చేస్తాడు. శారీరకంగా నీకు జన్మనిచ్చిన తండ్రిని గౌరవించు, సన్మానించు. రెండవదిగా నీకు ఆత్మీయ పాఠాలు, ఆత్మీయ గుణగణాలు, ఆత్మీయ స్థితి, నీ యొక్క పరిస్థితి వర్ధిల్లే ఏ యొక్క అధినాయకుడు ఉంటాడో, ఏ ఆత్మీయ బలమైన నాయకుడు ఉంటాడో, ఏ ఆత్మీయ క్రియల్లో నడిపించే నాయకుడు ఉంటాడో వారిని అస్సలు మర్చిపోవద్దు. ఎందుకు ఈ మాటని పర్టికులర్గా చెబుతున్నాను అంటే, నీవే మాకు తండ్రివి, నీవే మాకు గొప్ప నాయకుడివి, నీవే నన్ను నడిపించే నాదుడివి అని నువ్వు తీర్మానం తీసుకుంటే, అని నువ్వు ఆశపడితే, అని నువ్వు అనుకుంటే ఆ తండ్రి నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. నా సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నేను నడిపించే గొప్ప తండ్రి అని ఒప్పుకుంటే నీవు శక్తివంతుడుగా ఉన్నట్లే, శక్తివంతుడుగా నీ మాటలు అనుకున్నట్లే. రెండవది, నీ జీవితంలో నీకు జన్మనిచ్చిన తండ్రి నీ కొరకు పాటుపడ్డాడు, నీ కొరకు శ్రమ పడ్డాడు, నీ కొరకు ఎక్కడెక్కడికో వెళ్ళాడు, నీ కొరకు ఏమేమో చేశాడు, నీ కొరకు చెమటోడ్చి ఉన్నాడు.